ప్రారంభంలో గిద్యోను జీవితము చాలా దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉంటుంది. కానీ ముగింపుకు వచ్చేసరికి జాగ్రత్తగా గమనించే ప్రేమిలారా, ఆ గిద్యోనులో మార్పు వచ్చింది. ఆ మార్పు ఎట్లా ఉందో మనం చూద్దాం. న్యాయాధిపతుల నుండి 8వ అధ్యాయము 24వ వచనంలో, మరియు గిద్యోను మీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలెను అని మనవి చేయుచున్నాను అనేను అని రాయబడింది. జగత్తుని గమనించిన ప్రేమిటారా, 27వ వచనంలో 26వ వచనం చివరి భాగంలో గిద్యోను వాటితో ఒక ఎఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేలులందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి, అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను అని రాయబడి ఉంది. కాబట్టి జగత్తుని గమనించే ప్రేమిలారా, గిద్యోను గురించి అందరికీ కొన్ని విషయాలు తెలుసు. జగత్తుని గమనించే ప్రేమిలారా, అతడు పెరిగివాడైనప్పటికీ దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క సహాయము ద్వారా, దేవుడు నడిపించినట్టుగా, దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఇశ్రాయేలు ప్రజలను శత్రువులైన మిద్యానీయుల చేతుల నుండి, అమాలేకుల చేతుల నుండి వారిని విడిపించడము, కాపాడడం జరుగుతుంది. ఇదంతా మనందరికీ తెలిసింది. ప్రారంభంలో బాగుంది గిద్యోను గురించి చదవటం. కానీ ముగింపుకు వచ్చేసరికి జగత్తుని గమనించి ప్రేమిట్లారా, ఒక సందర్భంలో ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. కానీ తర్వాత చూడండి ప్రేమిట్లారా, అతడు ఏ విధంగా అతని యొక్క జీవితం ముగించబడిందో. ఇశ్రాయేలు ప్రజలు గిద్యోనుతో అంటారు, మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించవు కాబట్టి నీవును నీ కుమారుడును మమ్మను ఏలవలనని వారు అడిగినప్పుడు ఎంతో ఆత్మీయంగా అంటాడు, నేను ఏలను, నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను అనే మాట మనం స్పష్టంగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. వెంటనే జగత్తుని గమనించి ప్రేమిటారా, మీరందరూ మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్మున పోగులను నాకు ఇయ్యవలెనని అడిగినప్పుడు వారందరూ గిద్యోను అడిగినట్టుగా వారు బంగారము సమస్తమును గిద్యోనుకి ఇచ్చినప్పుడు వాటితో కొంత భాగము తీసుకొని ఎఫోదును, ఒక విగ్రహాన్ని తాను చేపించుకోవడం జరుగుతుంది. జగత్తుని గమనించిన ప్రేమిటారా, ఆ ఇశ్రాయేలులందరూ అక్కడికి వచ్చి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి, అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండేను అనే మనం న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి మనం చూడవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకసారి విజయం వచ్చిన తర్వాత, ఒకసారి దీవించబడిన తర్వాత, ఈనాటి కాలంలో అనేక మంది సేవకులు జగత్తుని గమనించబడిన డబ్బులు సంపాదించుకోవడము నేర్చుకున్నారు. జగత్తుని గమనించబడిన ఒకసారి మంచి పేరు బయటకు వచ్చిన తర్వాత జగత్తుని గమనించబడిన ఆ సేవకులు అనేక మంది ఎలా మారిపోయారంటే, డబ్బు మీద వ్యామోహంతో వారు ఆత్మీయంగా పతనమైపోయారు. వారిని బట్టి వారిని అనుసరిస్తున్న వారు కూడా అనేక మంది ఆత్మీయంగా పతనమైపోయారు. జాగ్రత్తగా గమనించగలుగుతారా, ఈ గిద్యోను ఆ యొక్క యుద్ధంలో గెలవగానే జగత్తుని గమనించగలుగుతారా, ఆ ప్రజలను బంగారం అడిగి పోగు చేసుకుంటాడు. జగత్తుని గమనించగలుగుతారా, ఒక దెబ్బకి రాత్రికి రాత్రే అనేకమైన బంగారము, విలువైన వాటిని అతడు పొందుకుంటాడు. నేను జగత్తుని గమనించగలుగుతారా, ఆ గిద్యోను చేసిన పొరపాటు ఇవాళ అనేక మంది క్రైస్తవులు చేస్తున్నారు. ఒకసారి విజయం వచ్చిన తర్వాత, ఒకసారి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత, జగత్తుని నుంచి ఒకసారి గుర్తింపు వచ్చిన తర్వాత జగత్తుని నుంచి ప్రేమికులారా మనుషులు మారిపోతున్నారు. కాబట్టి అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, జగత్తుని గమనించి ప్రేమికులారా, గాలిని కొట్టినట్టు నేను
పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో అనుకుని ఆయన అంటున్నాడు, నా శరీరాన్ని నేను నలగబట్టుకుని నేను దాన్ని లోపరుచుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ యొక్క జీవన విధానము, నీ యొక్క కుటుంబం జీవన విధానము, నీ యొక్క సేవ జీవన విధానంలో ఎటు చూసినా సరే దేవుని యొక్క నామానికి మహిమకరంగా సమస్తమును ఉండునట్లుగా జాగ్రత్త పడాలి. అందుకనే జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఆత్మానుసారంగా మనము జీవించాలి. అప్పుడు శరీరానుసారంగా మనము జీవించకుండా ఉండగలుగుతాం. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, శరీరాశ, నేత్రాశ, జీవడంలో కాస్తులు ఏది ఉన్నా ఆ బలహీనతను బట్టి నువ్వు ఆత్మీయంగా పడిపోతావు, దేవునికి దూరం అయిపోతావు, నీవు నాశనాన్ని కోరి తెచ్చుకుంటావు. నిన్ను బట్టి నిన్ను అనుసరిస్తున్న వారు కూడా నీ మార్గంలో నడుచుకుంటూ వారు కూడా నీతో పాటు ఆత్మీయంగా పత్రమైపోతారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా గమనించుకోబెట్టారా, మంచివారి గురించి రాయబడి ఉంది, చెడ్డవారి గురించి రాయబడి ఉంది. ప్రారంభంలో మంచిగా ఉంటూ చివరిలో చెడిపోయిన వారు ఉన్నారు. ప్రారంభంలో చెడిపోయి చివరిలో మంచిగా మారిన వారు ఉన్నారు. కాబట్టి ప్రేమ బిడ్డారా, ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకప్పుడు నువ్వు ఆత్మానుసారంగా ప్రారంభించావు, కానీ ఈరోజు నువ్వు ఆత్మానుసారంగా ఉన్నావా? లేవు. ఎందుకంటే నీలో గర్వం వచ్చింది, నీలో ఒక విధానమైన జగత్తుని గమనించకపోయింటారా లోపం ఉంది. ఆ లోపం ఏదో నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ విద్య నుంచి మనం నేర్చుకోవాల్సిందే. జాగ్రత్తగా గమనించుకునేటారా, గెలిచిన తర్వాత పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత జాగ్రత్తగా గమనించుకునేటారా, ఈ వ్యక్తి జాగ్రత్తగా గమనించుకునేటారా పతనం అయిపోయాడు. అతను చూడండి ప్రేమిద్ర, ఒక ఎఫోదును చేయించుకుని తన పట్టణంలో ఒఫ్రాను దాన్ని ఉంచడం అని రాయబడి ఉంది. దాని వలన ఇశ్రాయేలు అందరూ అక్కడికి వచ్చి అనుసరిస్తూ వ్యభిచారులైన అది గిద్యోనును అతని ఇంటి వారికి ఉరిగా ఉండేను అని రాయబడి ఉంది. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, నువ్వు నడుస్తున్న విధానం బట్టి, నీ యొక్క జీవన విధానం బట్టి నీకు నీ ఇంటి వారికి అది ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా, క్షేమకరంగా ఉంటుందా? నీ యొక్క తోటి ప్రజలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఈరోజు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి. జాగ్రత్తగా నుంచి ప్రేమిటారా, ఒకసారి నువ్వు దీవించబడిన తర్వాత, ఒకసారి నువ్వు హెచ్చించబడిన తర్వాత, ఒకసారి నువ్వు పేరు ప్రఖ్యాతులు పొందుకున్న తర్వాత, నీవు ఎదుగుతున్న కొద్దీ నువ్వు ఆత్మీయంగా దేవునికి విధేయత చూపుతూ దేవునికి నామానికి మహిమకరంగా బ్రతకడం నువ్వు నేర్చుకోవాలి. ఏ విధమైన శరీరాశకు, నేత్రాశ, జీవడంలో లోకాశకు, ధనాశకు, మరి స్త్రీ పురుష వ్యామోహం అటువంటి ఏ విధమైన కామపు కోరికలు, అపవిత్రమైన కోరికలు లేకుండా, ధనాశ లేకుండా మీరు మీకున్న కోరికలన్నింటినీ దేవుని యొక్క ఆత్మ ద్వారా వాటన్నిటిని జయించుకునే అనుభవానికి, ఆత్మీయ పరిపక్వతలోకి రావాలి. ఇదే ఈరోజు మనం విద్యల ద్వారా చూసి నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ భక్తులను మనం చూసి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మంచిని మాత్రమే మనము నేర్చుకోవాలి, చెడును మనము స్వీకరించకూడదు. చెడు అనేది ఒక పాఠంగా నీ జీవితంలో ఉండాలి. కాబట్టి విద్యుత్ జీవితంలో ఉన్న ఆ యొక్క పొరపాటు నీ యొక్క జీవితంలో రాకుండా, అటువంటి పొరపాటును చేయకుండా, ఆ విధానమైన ఆత్మీయ పతనము నీ జీవితంలో రాకుండా నువ్వు జాగ్రత్త పడాలని దేవుడు మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో విద్యుత్ గురించి ఈ విధంగా రాయడం జరిగింది. భక్తులందరి కొరకు, దేవుని బిడ్డలందరి కొరకు పరిశుద్ధ గ్రంథంలో మంచివారి గురించి, చెడ్డవారి గురించి సమస్తము ఏ విధమైన దాంపత్యం లేకుండా దేవుడు రాసి ఉంచడం జరిగింది. కాబట్టి ఈరోజు వాక్యం గ్రహించవలసిన విషయం ఏంటంటే, గిద్యోను యుద్ధంలో గెలిచాడు, శత్రువుల పైన యుద్ధంలో గెలిచాడు. ఇశ్రాయేలు ప్రజలు గిద్యోనుని జాగ్రత్తగా గమనించిన ఒక నాయకుడిగా, ఒక రాజుగా, జాగ్రత్తగా గమనించిన ఒక న్యాయాధిపతిగా, ఒక గొప్ప
మనిషిగా అతను చూస్తున్నాను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల యొక్క చేతిలో నుండి నిత్యం దేవుని ఆత్మ ద్వారా దేవుని సహాయం ద్వారా వారిని విడిపించడం జరిగింది. ఆ తర్వాత ఎంతగా పతనం అయిపోయాడో మనము వాటిని మనం చూస్తున్నాం. కాబట్టి ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది కన్నా ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అనేది చాలా ముఖ్యం. నేను ముగింపు దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉండాలి. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు ఏ యొక్క బలహీనతను బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోయావో, ఆత్మీయ పతనం అయిపోయావో, వాటన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి నువ్వు పాప క్షమాపణ వారు మనసు పొందుకుని దేవుని ఆత్మ ద్వారా నీ యొక్క బలహీనతలంటే నువ్వు జయించుకుంటూ దేవుని వరకు సజీవ సాక్షిగా నిలబడాలని దేవుడి ఈరోజు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడాడు. ఈ వాక్యం నేను ప్రతి ఒక్కరు జీవితాన్ని సరి చేసుకోవాలని, సాక్ష్యాన్ని కాపాడుకోవాలని, దేవుని నాటి వరకు దేవుడు మీకు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ దేవుని యొక్క నామాన్ని మహిమగా జీవించాలని పరిశుద్ధ ఆత్మ దేవుడి ప్రతి ఒక్కరికి సర్వించున్నాడు. దేవుడి ప్రతి మాట దీవించిన కాక ఆమేన్.